Hello, Shravan Gar. Hi. Hi, 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 hi. How are you? I'm good. How are you? Nice, nice. How's your headspace now? Very good. ఎందుకంటే ఇక సినిమా రిలీజ్ అవుతుంది కదా, సో ఇట్స్ ఎక్సైటింగ్ హ్యాపీ స్పేస్. Almost 2 years, huh? లిటిల్ మోర్ దెన్ 2 years. Little more than 2 years. అవును. You travel with Agatha and all. ఈ ఫిల్మ్ తీయడం గురించి అంటున్నారా మీరు? Film 1 year, 1 year. making and 1 year, 1 year. acha, acha. దగ్గర దగ్గర 1 year. 1 year. Okay, okay. So, like, I just want to ask you one thing. నేను ఒక ఎంఎస్ రాజు గారిది అగదా అని ఒక వీడియో రిలీజ్ చేశారు, లైక్ Origin of అగదా Agatha అని చెప్పి. మేకింగ్. యా, అంటే ఆయన ఒరిస్సా అండ్ ఇలా చాలా ప్లేసెస్కి right. వెళ్ళారు, జార్ఖండ్ కానీ వెళ్ళి అస్సాం కూడా వెళ్ళారని అవును, విన్నాను. అవును, లైక్ అవును, అంటే చాలా స్టోరీస్, రియల్ స్టోరీస్ తెలుసుకోవడానికి. అవును. అంటే ఈ స్పాన్ ఆఫ్ 1 yearలో మీకు హాంట్ చేసిన రియల్ స్టోరీస్ ఏంటి అపార్ట్ ఫ్రమ్ అగదా? అంటే మీకు ఈ ఈ సెన్స్. హాంట్ చేసిన రియల్ స్టోరీస్ అంటే బేసిక్గా ఇలాంటి దాని గురించి యూ ట్రై టు బీ ఫార్ అవే. వింటూ ఉంటుంటే ఒకసారి ఇది అయిందని చెప్తూ ఉంటారు అందరూ. బట్ నేను వీలైనంత వరకు అలాంటి నాకు చెప్పకరా బాబు అన్న టైప్లోనే అవునా? దూరమే ఉంటాం కదా. సో పర్టికులర్గా అయితే అలాంటిది ఏం లేదబ్బా నాకైతే, బికాజ్ ఐ స్టే అవే. సపోజ్ ఏమన్నా ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉండి లేదంటే ఎవరికైనా తెలిసిన మనకు చెప్పడానికి ట్రై చేస్తే నేను ఓకే ఇది ఎక్కడ మరీ ఇంటెన్స్ ఆర్ స్కేరీ ఉందంటే నేను అక్కడనే ఆపేసి నాకు చెప్పకరా ఇక అంటాను. ఓకే, ఓకే. సో డర్టీ హరి టైంలో నేను మిమ్మల్ని కలవడం కుదరలేదు. లైక్ దట్ ఈస్ యువర్ ఫస్ట్ డెబ్యూ, రైట్? తెలుగులో ఫస్ట్ డెబ్యూ అంటే హౌ డిడ్ యూ గెట్ దట్ ఆపర్చునిటీ? అంటే లైక్ నా హిందీ వర్క్ చూసి రాజు గారు, ఎంఎస్ రాజు గారు అమెజాన్ ఇప్పుడు కూడా ఉంది ఆ షో, అమెజాన్లో, ఎంఎక్స్ ప్లేయర్లో, అమెజాన్లో ఉంది ఆ షో. ఆ వెబ్ షో చూసి సార్ హెస్ కాంటాక్టెడ్. అచ్చా, అచ్చా, అచ్చా. ఓకే, ఓకే. రియలైజ్ దట్ ఈస్ అ తెలుగు గాయ్. అవునా? అదే టైంలో తను డర్టీ హరి ఇనిషియల్ స్టేజ్లో ఉన్నారు. ఓకే. సో కలిసారు. దెన్ యూ హ్యావెంట్ గెట్ ఆడిషన్ యాజ్ వెల్? నా ఆడిషన్ అండ్ ద ఫస్ట్ థింగ్. అంతే అంతే. అక్కడ ఆల్రెడీ పని చేశాను కదా, ఆడిషన్ ఏముంటుంది. హౌ యూ స్టార్టెడ్? అంటే లైక్ నేను ఫస్ట్ బాంబేకి వెళ్ళాను యాక్చువల్గా. ఐ వాజ్ హిందీ టెలివిజన్ చేశాను ఆల్మోస్ట్ ప్రతి ఆల్ టాప్ టీవీ, జీసీ, జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అంటాం కదా. ఓకే, ఓకే, ఓకే. ఆల్ టాప్ ఛానల్స్లో ప్రైమ్ టైంలో అన్ని ఛానల్స్ చేసేసాను బేసిక్ యాజ్ అ లీడ్. వెన్ వెబ్ ఇదంతా స్టార్ట్ కాకముందే. ఓకే, ఓకే, ఓకే. దెన్ యాజ్ వెబ్ స్టార్టెడ్, దెన్ ఫ్యూ వెబ్ షోస్ చేశాను. ఓకే. దాంట్లో ఒక హిట్ షో ఉండే థింక్ ఇస్తాన్ అని, అది అమెజాన్లో అది ఉంటుంది ఇప్పుడు. ఓకే, ఓకే, ఓకే. తెలుగులో కూడా డబ్ అయింది థింక్ ఇస్తాన్. అది ఇక్కడ కూడా చూసేవాళ్ళు బాగానే చేశారు. ఎంఎక్స్లో కూడా ఉంది, థింక్ ఇస్తాన్ అమెజాన్లో కూడా ఉంది. సో అది చూసి రాజు గారు దట్స్ హౌ. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళాను. దెన్ ఐ వెంట్ టు ఎఫ్టీఐ. ఐఎమ్ ఎ ట్రైన్డ్ యాక్టర్. ఓకే, FTIH. ఓకే, ఓకే. సో వెళ్ళాను. దెన్ ఐ వాజ్ అన్ ఏడీ బిహైండ్ ఇన్ సమ్ హిందీ ఫిల్మ్స్. సో యాక్టింగ్ చేస్తుండే, మళ్ళీ గ్యాప్ తీసుకుంటుండే. దెన్ ఎఫ్టీఐకి వెళ్ళాను, మళ్ళీ యాక్టింగ్ చేసిన. దెన్ ఐ వాజ్ అన్ ఏడీ, మళ్ళీ యాక్టింగ్ చేస్తాను. మళ్ళీ ఇక్కడ తెలుగు షిఫ్ట్ అయ్యాను. ఓకే, ఓకే, ఓకే. సో హౌ ఇస్ ద వెల్కమింగ్? అంటే ఆఫ్టర్ డర్టీ హరి ఐ హావ్ సీన్ ద డర్టీ హరి అండ్ ద ప్రమోషన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్స్ లైక్ ఇట్ వెంట్ లైక్ బూమ్ అనమాట ఆ టైంకి. డర్టీ హరి కోవిడ్, ప్రీ కోవిడ్. యా. హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్ లైక్ ద ఫస్ట్ 70mm స్క్రీన్ అండ్ నాకు అది అన్ఫార్చునేట్లీ మాకు అది ఆ టైంలో 70mm గురించే చేసాము. అది థియేటర్కల్ రిలీజ్ కోసం చేసాము. పరిస్థితుల్లో ఫిల్మ్ హోల్డ్ చేయవలసి వచ్చింది కదా అప్పుడు. చేసి ఫైనల్గా ఇట్ కేమ్ ఆన్ ఓటీటీ. సో ఓటీటీలో ఫుల్లీ వైడ్లీ మంగళవారం కూడా వచ్చింది కదా. మంగళవారం వచ్చింది. దాని తర్వాత ఆఫ్ కోర్స్ ఇట్స్ గుడ్, ఎవ్రీ యాక్టర్ వాంట్స్ టు అదే 70mm చేద్దామనే ప్రయత్నం చేస్తారు. సో ఇట్స్ సరియల్ యార్ ఆల్వేస్ గుడ్ టు సీ, బికాజ్ ఒక సినిమా ఫస్ట్ అవకాశం రావడానికి, దాని తర్వాత అది సరిగ్గా రావడానికి, దాని తర్వాత సరిగ్గా రిలీజ్ కావడానికి అదొక పెద్ద జర్నీ. సో అది వచ్చినప్పుడు మనం చూసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది ఆఫ్టర్ ఆల్ దోస్ హర్డిల్స్ హ్యావ్ క్రాస్డ్. సో ఇట్స్ ఆల్వేస్ గుడ్. నెక్స్ట్ ఇంకేది చూద్దాం. సో రెస్పాన్స్ అంటే ఆఫ్టర్ డర్టీ హరి తర్వాత ఇండస్ట్రీ రెస్పాన్స్ ఆర్ ఎనీథింగ్? ఇట్ వాస్ వెరీ గుడ్ ఫర్ మీ. నేను COVID, the timing was a little off. Things didn't take off the way because opportunities were saying you don't want to do every film. Vachina na couple of opportunities which I felt is what I want to do. Okay. Anedi start ayyi kaanattu, because ఆ టైంలో COVID 2 స్టార్ట్ అయిపోయింది. నా రిలీజ్ అయ్యాక ఆపర్చునిటీ 1 week లో నేను couple of films సైన్ చేశాను. అండ్ గుడ్ ప్రాపర్ క్రీమ్ ప్రొడ్యూసర్స్ ఆర్ వెల్ నోన్ ప్రొడ్యూసర్స్ ఇన్ ద గేమ్ లో ఉన్న వాళ్ళు.
అండ్ ద కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఐ వాంట్ టు. Hmm. నైస్ సింపుల్ రొమాంటిక్ కామెడీ ఒకటి, Hmm. ఇంకొకటి మోర్ లైక్ థ్రిల్లర్ జోనర్. థ్రిల్లర్ కాదు. థ్రిల్లర్ దాంతో నేను మంగళవారమే చేశాను, బట్ నాకు వచ్చిన ఆఫర్స్ అయితే టోటలీ డిఫరెంట్ జానర్స్ వచ్చాయి. వెరీ తెలుగులో కావాల్సిన టిపికల్ Okay. హీరో సింపుల్ ఫిల్మ్స్ బట్ ఒక గుడ్ లైన్తోని అలాంటివి వచ్చాయి. బట్ ఆ టైంలోనే థియేటర్ ఇష్యూస్ వచ్చాయి అక్కడ, Okay, okay. అంతా అన్సర్టన్ టైమ్స్. సో అది టేక్ ఆఫ్ కాలేకపోయింది బేసిక్గా, అంతా అయిపోయింది. లిటిల్ మ్యూజిక్ కూడా రెడీ అయిపోయింది. సో అది టైమింగ్ అంతే అది అప్పుడు. ఓకే. సో యా, రెస్పాన్స్ వైజ్ అయితే వచ్చింది. వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రెస్పాన్స్? అంటే ఎంఎస్ రాజు గారు అగదాకు మళ్ళీ మీతో చేద్దాం వర్క్ చేద్దాం అన్నప్పుడు వాట్ క్వశ్చన్స్, మీరు అడిగిన క్వశ్చన్స్ ఏంటి? నేనేం అడగలేదు, జస్ట్ విన్నాను ఫస్ట్ సార్. బికాస్ దానికంటే ముందు కూడా కపుల్ ఆఫ్ టైమ్స్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఆఫ్టర్ డర్టీ హరి తర్వాత కూడా తను అనుకున్నారు. అది యాజ్ అ మేకర్ తనకు కూడా ఇది అదా అదా ఇదా అని ఉంటుంది కన్ఫ్యూజన్. అప్పుడు కూడా అది ఆన్ బోర్డ్ కాలేకపోయాం ఇద్దరం, అది ఫిల్మే కాలేదు అది. దాని తర్వాత ఫర్ మీ ఇట్ ఇస్ లైక్ డిఫరెంట్ జానర్ని రాజు గారు డర్టీ హరితో నాకున్న ఎక్స్పీరియన్స్ తనతోని యాజ్ అ ఫిల్మ్ మేకర్ అయినా అది ఏదైనా. సో ఒక డిఫరెంట్ జానర్ అటెంప్ట్ చేస్తున్నారు ఫస్ట్ అది. సో ఇట్స్ లైక్ అ డివైన్ థ్రిల్లర్ సూపర్ న్యాచురల్ హారర్ జానర్లో. ఇట్స్ నాట్ అ ప్యూర్ హారర్, ఇట్స్ నాట్ అ ప్యూర్ ఇది. సో దట్ కైండ్ ఆఫ్ అ జానర్ హీ మిక్స్డ్ ఇట్. తనకున్న కమర్షియల్ కలర్ ఇచ్చి దానికి, తనకున్న అండర్స్టాండింగ్ ఆఫ్ కమర్షియాలిటీ ఇచ్చి చేసిన. సో అండర్స్టూడ్ హీఈస్ ట్రయింగ్ టు డూ, ఎందుకంటే సబ్జెక్ట్, ప్లాట్ లైన్ ఇవన్నీ బేసిక్గా కొంచెం ఏమంటారు ఆఫ్ బీట్. దీనిది జస్ట్ ఒక లైన్ వింటే మాత్రం ఆఫ్ బీట్ ఇది, కానీ దాన్ని హౌ హీ ట్రై టు కమర్షియలైజ్ ఇట్, ఆ స్కేల్ అప్ ఎలా చేసి. సో ఐ అండర్స్టూడ్ హీస్ అంటే చెప్పారు ఈ ఫిలిం చేద్దాం అనుకున్నప్పుడు థౌజండ్స్ ఆఫ్ హాలీవుడ్ ఫిలిమ్స్ అన్ని జోనర్ లాంగ్వేజ్ లైన్ చాలా ఆఫ్ బీట్ సింపుల్ లైన్ అనేది చెప్పాలంటే ఫిల్మ్ది జస్ట్ వింటే మాత్రం. బట్ యూ ఫిల్మ్ మేకర్స్ హిస్టరీ చూసి యూ విల్ నాట్ అటెంప్ట్ ఎనీథింగ్ సింపుల్. సో హౌ హీ వాజ్, ఐ వాజ్ అండర్స్టాండింగ్ హౌ వాట్ హీ వాజ్ ట్రయింగ్ టు టెల్ మీ. ఓకే. So now, of course, he's going on a exciting ride, and he offered me, so I was excited. నైస్, ఇంట్రెస్టింగ్. సో అంటే ఆయన ఇంకొకటి కూడా చెప్పారు, కొన్ని థింగ్స్ ఏంటంటే వైల్ షూటింగ్ చేస్తున్నప్పుడు అగదా ఈజ్ మీన్స్ శూన్యం అని, అంటే లైక్ హోల్ బ్లాక్నెస్, బాటమ్లెస్ పిట్, అంటే దానికి భూమి లేని, అంటే ఎండింగ్ లేని, ఎన్నో మీనింగ్స్ ఉన్నాయి డిక్షనరీలో చూసుకుంటే, కానీ అగాధం అంటాము. సో అగధ అంటే దానికి దర్ ఇస్ ఎ రీజన్ వై ఆ పేరు ఎందుకు ఉందనేది ఒక రీజన్ ఉంది. లేకుంటే సో అగధ అనే బేసిక్ మీనింగ్ అయితే ఇంకా ఇంగ్లీష్లో చెప్పాలంటే బాటమ్లెస్ పిట్, అంటే దానికి భూమి ఆనుకోకుండా అది వెళ్తూనే ఉంటుంది. ఓకే, ఓకే. అంటే బేసిక్ మీనింగ్ ఆర్ వాస్ట్నెస్. యా. సో అంటే లైక్ షూట్ చేసే టైంలో మీరు ఆ నేమ్ ఎప్పుడైతే పలుకుతారో అప్పుడు లైట్స్ అన్ని కొంచెం ఆన్ అండ్ ఆఫ్ అయ్యేవంట, సంథింగ్ అలాంటి జరిగాయని. హీ ఫీల్స్ ఇలాంటి, బికాస్ తను దేవి ఉండనివ్వండి ఆర్ ఇలాంటి జానర్ ఆఫ్ ఫిల్మ్స్ చేసినప్పుడు తనకు విన్న ఎక్స్పీరియన్స్ అయినా సిన్సియర్గా అటెంప్ట్ చేస్తుంటే ఇలాంటి అవుతాయి, ఎందుకంటే ఎనర్జీ క్రియేట్ అవుతుంటుంది అక్కడ. యూ బికాస్ ఇట్స్ ఆల్ ఎనర్జీ కదా, పెన్ పేపర్ మీద పెన్ పెట్టినప్పుడు ఏసీ. సో ఆ సెట్ అయినా మనం సెట్లో చేయలేదు మోస్ట్లీ రియల్ లొకేషన్స్, బట్ అక్కడ ఉండి నువ్వు సెట్స్ క్రియేట్ చేస్తూ, ఓకే విగ్రహం అనేది ఎప్పుడైనా కొన్ని రోజులు అయ్యాక వాళ్ళు జనరల్గా మన ఇక్కడ ఫిల్మ్స్లో కూడా పెట్టినప్పుడు నువ్వు పూజలు చేస్తూ మొదలు పెడతాం, రియల్ పూజలు చేసి వదిలి పెడతాం, బికాజ్ ఒక ఎనర్జీ దాంట్లో వెళ్తూ ఉంటుంది. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. దట్ ఈస్ వాట్ నేను అంతా నాకు చాలా జాగ్రత్త, చాలా నిష్టంగా ఉండాలమ్మా అది ఇదని చాలా చేశారు. తను కూడా చాలా సిన్సియర్గా. ఐ థింక్ రాజు గారు అయితే హ్యాస్ లెఫ్ట్ నాన్ వెజ్ ఆన్, బీన్ ఇయర్ అండ్ హాఫ్ నాన్ వెజ్ తినలేదు తను. సో అలాంటివన్నీ అయ్యాయి. లైట్స్ పోవడం ఒకటి, నేనే ఫెయింట్ అయి పడిపోయాను ఒకసారి. అవునా? క్లైమాక్స్ వాట్ హ్యాపెండ్ అంటే లైక్ నాకు నిజంగా తెలియదు, ఎవరికి తెలియదు. సో రీజన్ ఏం లేదు, ఫస్ట్ అంతా టైర్డ్నెస్ అనుకుని నేను అనుకున్నాను, ఎందుకంటే అవుట్డోర్ సన్, బట్ ఐ వాజ్ నాట్ టైర్డ్ యాజ్ సచ్. జస్ట్ ఒక షార్ట్లో జస్ట్ ఫుటేజ్ కూడా క్యాప్చర్ అయి ఉంది యాక్చువల్గా, అది రియల్ ఫిల్మ్ కెమెరాలో. అంటే ట్రైనింగ్ సీక్వెన్స్, ఎనర్జీ ట్రైనింగ్ ఏం లేదు, ఐ డోంట్ నో వై, జస్ట్ ఇలా పడ్డా అంతేదో ఒక చిన్న చెక్క ముక్క పడ్డట్టు. ఓకే, ఓకే. జస్ట్ అలా పడ్డా ప్రాపర్గా బ్యాంగ్, ఐ లాస్ట్ కాన్షియస్. ఏమైనా అంటే ఏం లేదు అక్కడ, నేను నార్మల్ లైన్ చెప్పపోతూ పడిపోయాను అంతే.
ఓకే. ఓకే. సో ఈ సేస్ సమ్‌టైమ్స్ ఎందుకంటే ఆ విగ్రహం కూడా లాస్ట్ క్లైమాక్స్ సీక్వెన్స్ చాలా రోజుల నుంచి అది కన్‌స్ట్రక్ట్ అయ్యి దానికి పూజలు చేసి ఒక మనిషిని పెట్టేసి అక్కడ అవునా? సో ఓకే. ఓకే. అలా ఓకే. చేశారు. దేవి విగ్రహం ఉంటుంది ఒకటి లాస్ట్‌లో. క్లైమాక్స్‌లో కూడా వస్తది మీకు. క్లైమాక్స్ షాట్‌లో ఆహా! నేను ఇలా ఆ హ్మ్. అగ్గితోనున్న అవును. హుహు. పెద్ద చాకుని దాన్నేమంటారు కత్తా? ఒడిపాల్ ఏమంటారు దాన్ని? కత్తి. ఐ మీన్ కత్తి బట్ పెద్ద ఆ! కత్తి అదే వడెవర్ ఓకే. లైక్ స్వార్డ్. స్వార్డ్. హుహు. మీరు టీజర్ చూసుంటే అవును. తెలుస్తుంది ఇట్లా. టీజర్ చూసాను. అవును. సో అక్కడ ఒక విగ్రహం ముందు కూర్చొని ఉంటుంది. ఆ సీక్వెన్స్ అప్పుడు. హుహుహు. సో ఏమైంది ఐ వాస్ ఫైన్ ఇన్ హాఫ్ అన్ అవర్. ఆఫ్ కోర్స్ హుహుహు. సెట్‌లో డాక్టర్ కామాక్షి ఉండే. సో ఓకే. షీ టుక్ అవును. కేర్. ఆవిడ డాక్టర్ సో ఆవిడ ప్రతి సెట్‌లో ఎవరికైనా ఏమైనా అయితే ఆవిడే చెక్ చేస్తారు. సో ఐ వాస్ ఫైన్ ఏం కాలేదు. ఐ మీన్ డు యూ బిలీవ్ దిస్ సూపర్ న్యాచురల్ థింగ్స్? ఆఫ్ కోర్స్ ఉంటుందబ్బా. నేను ఉండదనైతే ఎప్పుడు అనుకోలేదు. దో ఐ యామ్ నాట్ ఎ వెరీ రిలిజియస్ మ్యాన్ ఆర్ సంథింగ్. హ్మ్. ఐ యామ్ ఎ స్పిరిచువల్ మ్యాన్. బట్ హ్మ్. ఎనర్జీ మనకు తెలుస్తుంది యాస్ యూ స్టార్ట్ లివింగ్ మోర్ లైఫ్. హ్మ్. There is of course much more than just the gods and Mhm. goddesses we pray. హ్మ్. So బట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే మీ ఆరిజిన్ హైదరాబాద్. అవును. హైదరాబాద్ నుంచి మీరు ముంబై వెళ్లారు లైక్ ఫర్ ట్రైనింగ్ అండ్ ఆల్ అండ్ అక్కడ కూడా షోస్ చేశారు. సారీ. అక్కడ కూడా షోస్ చేశారు. అగైన్ కమ్‌బ్యాక్ ఏంటంటే ఒక 70 ఎంఎం స్క్రీన్‌తో వచ్చారు. అంటే యూ హావెంట్ ట్రైడ్ ఇన్ హైదరాబాద్ ఫర్ ద ఫస్ట్ అటెంప్ట్? నేను ప్లాన్డ్ అనను, అన్‌ప్లాన్డ్ అనను గానీ జస్ట్ లైఫ్ టుక్ మీ టు బాంబే ఇనిషియల్‌గా యాక్టర్ ఈ రూట్ తీసుకుందాం అనుకున్నప్పుడు. ఓకే. మెయిన్ రీజన్ ఈజ్ ఐ వాంటెడ్ టు ట్రైన్ మై సెల్ఫ్. సో ఎఫ్‌టీఐ ఒకటి పూణేలో ఉండడము. ఓకే. ఓకే. ఫస్ట్ వెళ్ళి యాక్టింగే చేశాను. టెలివిజన్ చేశాక మళ్ళీ ఎఫ్‌టీఐకి వెళ్ళాను. హుహు. ఐ థింక్ ఇట్స్ ఆల్సో ఇక్కడ లిమిటెడ్ ఫిల్మ్స్ వెబ్ అనేది ఓపెన్ కాలేదు. చేస్తే యూ నీడ్ టు హ్యావ్ సమ్‌వన్ టు యునో గ్రో హియర్. ఈవెన్ దేర్ ఫర్ దట్ మ్యాటర్. బట్ అక్కడికి వెళ్ళాను. దెన్ టెలివిజన్ వాజ్ అనదర్ మీడియం ఐ లెర్న్డ్. ఐ వాజ్ పార్ట్ ఆఫ్. సో ఇక్కడ ట్రై చేయలేదు అంటే ఇనిషియల్‌గా అనేది పెద్ద ట్రై చేయలేదు అప్పుడు నేను. అక్కడ పని చూసి ఇక్కడ ఆపర్చునిటీస్ రావడం మొదలుపెట్టాయి. ఎందుకంటే నాకు టెలివిజన్ షోస్ వర్ మ్యాసివ్ హిట్స్ అక్కడ. బట్ ద థింగ్ ఈస్ నౌ ఐ యామ్ ఎ టెలివిజన్ యాక్టర్. సో ఐ జస్ట్ వాంట్ టు నో అంటే చాలా తక్కువ ఎమోషన్స్ ఉంటాయి. లైక్ తక్కువ ఎమోషన్స్ మీన్స్ ఫస్ట్ కదలం మనం యా చూపెడతాం మార్క్ పట్టుకో. వి షుడ్ జూమ్ యువర్ ఐస్ మోర్. సో ఇలాంటి సమ్ పెక్యులర్ ఎమోషన్స్ వస్తే యూ కెన్ మేనేజ్ ద సీరియల్. బట్ ద థింగ్ ఈజ్ మూవీ ఈజ్ సంథింగ్ వెరీ డిఫరెంట్ బికాస్ యూ షుడ్ స్కిన్ ఇన్ టు ద క్యారెక్టర్ రైట్. డిఫరెంట్ స్కిల్ సెట్ ని కొంచెం డెవలప్ కావాలి. సబ్ కాన్షియస్ మనకు అలా టీవీ చేశాక అది కొంచెం బికాస్ అది స్టిఫెన్ గా ఫీల్ అవుతాము మనము. ఎందుకంటే మనం అక్కడ అవసరం ఉండదు. క్లోజ్అప్ మీడియం. క్లోజ్అప్ మీడియం అండ్ సీన్స్ కూడా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ డే ముందు మాక్సిమం హాఫ్ అన్ అవర్ ముందే వస్తాయి, 1 అవర్ ముందు. బట్ దిస్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ బికాస్ యూ విల్ గెట్ ద కంప్లీట్ స్టోరీ అండ్ ఆల్. అవును, ఒక గ్రాఫ్ వస్తుంది, జర్నీ వస్తుంది. ప్లస్ అదే స్టోరీని ఎన్నో ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్కలా విజువలైజ్ చేస్తాడు. మనం చదివిన మనకు వేరేలా అనిపించచ్చు అది. సో వాళ్ళ మీటర్ ఏంటిది, వాళ్ళు దాన్ని విజువల్గా ఎట్లా చూస్తున్నారు, మన పర్ఫార్మెన్స్ ఏ మీటర్లు ఉండాలి, అవన్నీ కొంచెం వేరే ఉంటుంది ఫిల్మ్కి. మళ్ళీ కమర్షియల్ బ్యాలెన్స్ చూసుకోవాలి. ఏది వర్క్ చేయడానికి ఎన్నో రకమైన యాక్టింగ్ చేయవచ్చు, దాంట్లో ఇది వర్కబుల్ మేబీ ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు మనం. కానీ వర్క్ అయ్యే కమర్షియల్గా ఇచ్చే పర్ఫార్మెన్స్లు వేరు ఉంటాయి మళ్ళీ. సో అవన్నీ కొంచెం ఒక బేసిక్గా ఇంకా వంట వండినట్టు కొంచెం కొంచెం అది ఇది కొంచెం వేసి అది కొంచెం వేసి ఇది ఎక్కువ అయిపోయింది, ఇది ఇంతే చేయాలి, మ్యూజిక్ చూసుకుంటుంది మిగతా విషయం, అది ఎంత చేయాలి. ఒక్కొక్కసారి మనకు సాటిస్ఫాక్షన్ రా చేస్తాం, అరే ఇది నాకేదో వర్క్ కాలేదు ఫీలింగ్ వస్తుంది. రాజ్ గారిని అడుగుతారా అంటే లైక్ ఐ వాంట్ టు డు వన్ మోర్ థింగ్. ఐ థింక్ ఇప్పుడు మేబీ ఐ హావ్ డన్ ఇనఫ్ వర్క్ నాట్ టు ఆస్క్. ఒక్కొక్కసారి అడుగుతాం, సార్ ఇది ఏమో మీకు ఓకేనా సార్, ఎనీవన్ ఫర్ దట్. రాజు గారే వర్క్ అయింది, ఇది వర్క్ అయింది అంటారు. మ్యూజిక్ పడ్డాక ఇది కరెక్ట్ ఉంటుంది, ఇంతే కావాలి, దీనికంటే ఎక్కువ చేస్తే అతి అయిపోద్ది. లేకుంటే ఒక్కొక్కసారి మనం ఇక్కడ చేసింది స్టోరీలో అది సస్పెన్స్ పోద్ది, ఇక్కడ ఇదే ఎక్స్ప్రెషన్ కావాలి, దీనికంటే ఎక్కువ చేసినా. అలాంటి డిస్కషన్స్ ఉంటాయి. ఇక చెప్పాను కదా, వంట వండినట్టు కొంచెం కొంచెం కరెక్ట్గా ఫస్ట్ ఎంత చేయాలి, ఫస్ట్ ఏం వేయాలి, ఎంత వేయాలి, అవన్నీ నడుస్తూ ఉంటాయి. లైక్ మీ ఎఫ్టీహెచ్ ప్రాసెస్ చెప్పండి. అంటే యాక్టింగ్ క్లాసెస్లో ఏముంటాయి, కోర్స్ ఏముంటుంది, ఏంటి క్లాసెస్ ఏంటి అసలు? కోర్స్ అంటే ఏముండదు, బేసిక్గా
దట్స్ అ వెరీ డీప్ క్వశ్చన్ ఆర్ వైడ్ క్వశ్చన్ టు ఆన్సర్ ఇన్ స్మాల్ ఇంటర్వ్యూ కానీ. అంటే బికాస్ చాలా మంది నేను ఉంటాను కానీ యాక్టింగ్ క్లాసెస్ ఇప్పుడు అక్కడ కేఆర్కే గారు కేఎన్కే సంథింగ్ ఇట్లా చాలా కోచింగ్ కిషోర్ నమిత్ కపూర్ కేన్. సారీ కేఎన్కే సారీ ఐఎమ్ సారీ ఆయనవి కొంతమంది స్టార్స్ అక్కడికి వెళ్ళి నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు ఇలా. అంటే ఐ డోంట్ నో వాట్ దే విల్ టెల్ యూ, ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఆ క్లాసెస్లో ఏంటి FTHలో? ఐ థింక్ ఇన్స్టింక్ట్స్ అనేదే ఇంపార్టెంట్ యాక్టర్కి. వాళ్ళు నేర్పించేది కూడా ఆబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి, లైఫ్ని అబ్జర్వ్ చేస్తుండాలి. యాక్టర్ ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్ రాసినప్పుడు ఏం రాసినా దాని కరిక్యులం చదువుకుంటాము, ఈ కరిక్యులం అనేది ఉండదు. మీరు చూసేది మీ లైఫ్లో మీ దరిదాపుల్లో ఉండేది ఒకటి ఉంటుంది. సో మీరు దాన్ని అబ్జర్వ్ చేసుకొని అది ఫిల్మ్లోకో లేదంటే మీకు పని దొరికినప్పుడు దాన్ని ఎలా తెస్తారు దాంట్లో. ఓకే. సో యాజ్ అన్ యాక్టర్ యూఆర్ 24/7 వర్కింగ్. అబ్జర్వింగ్ ఈజ్ యువర్ వర్కింగ్. ఫస్ట్ నేర్పించేది మోస్ట్లీ అదే. ప్లస్ నిన్ను నువ్వు అర్థం చేసుకో. సో నిన్ను నువ్వు అర్థం చేసుకుంటే ఒక ఫ్రెష్ బాడీ లాంగ్వేజ్ వస్తుంది. వేరే అతన్ని కాపీ కొట్టే బదులు ఆడియన్స్కి అది కొత్తదనంగా ఉంటుంది. సో దే ట్రై టు మేక్ యూ బేసికలీ అబ్జర్వ్ యువర్ ఓన్ సెల్ఫ్. నీ చిన్న చిన్న హౌ ఆర్ యూ డూయింగ్, నీకు ఇది వర్క్ అయితే లేదా మళ్ళీ సో అదొక సబ్ కాన్షియస్గా మైండ్ నడుస్తూ ఉంటుంటే బేసిక్గా సబ్ కాన్షియస్ కెమెరా నడుస్తుండాలి, మన ఓన్ కెమెరా. ప్లస్ బయట ప్రపంచంలో సమాజంలో ఏం నడుస్తుంది అనేది ఏముండొచ్చు, న్యూస్ ఉండొచ్చు, బస్ స్టాండ్ ఉండొచ్చు, మాల్ ఉండొచ్చు, కొంచెం మన ఇంట్రెస్టింగ్ ఎవరైనా కనిపించవచ్చు, అది మనం మన దగ్గర ఎలా మన పనిలో ఎలా తేవాలి, ఇలాంటివి అయితే దిస్ ఇస్ అ కామన్ ఫ్యాక్టర్ దేసే. దెన్ స్కిల్స్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి, వాయిస్ ఉండదు అలాంటి, దెన్ గెట్స్ అ వైడ్. బట్ బేసిక్స్ చెప్తున్నా, ఇదైతే కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. నువ్వు గవర్నమెంట్ అఫిలియేటెడ్ దానికి వెళ్ళు, లేకుంటే కేఎన్కేకి వెళ్ళు, లేకుంటే ఇంకేదో అక్కడ ఉంటాయి కదా పాండిచేరిలో ఏదో ఉంటుంది అలాంటి, ఇక్కడ ఆదిశక్తికి వెళ్ళు. కామన్ అయితే ఇదే అబ్బా. అంటే ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్పినప్పుడు మనం ఒక ఎక్స్ప్రెషన్ పోర్ట్రే చేయాలనుకున్నప్పుడు ద ప్రాబ్లం ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ పర్సనాలిటీస్ వస్తాయి. అంటే లైక్ కొంతమంది చాయిస్ అక్కడనే దెన్ గుడ్ యాక్టర్స్ ఆర్ కన్సిడర్డ్. ఉన్న ఆప్షన్స్లో నుంచి ఏది తీసుకునే తెలివి ఉండాలి మనకి. ఒక్కొక్కసారి నెంబర్ ఇంకోటి రిఫరెన్స్, వేరే యాక్టర్ రిఫరెన్స్ మనం జనరల్ తీసుకోవద్దు, అది వస్తుంది కదా. అంటే లైక్ ఇంకా అది దట్స్ ద గేమ్, దట్స్ ద నేమ్ ఆఫ్ ద గేమ్. సో ఆ సబ్ కాన్షియస్ మైండ్ని నువ్వు ఎలా ట్యాకిల్ చేస్తూ మాన్యూవర్ చేస్తూ, ఇక అదే అసలు గేమ్. అంటే మీరు చూస్తారా తెలుగు ఫిలిం? అన్నీ చూస్తున్నా, తెలుగు ఇంగ్లీష్ అన్నీ చూస్తుంటా. హిందీ రీసెంట్ వర్క్ ఎవరిది బాగా నచ్చింది? అంటే లైక్ వైబైన అంటే ఫిల్మ్ మేకర్స్ అంటారా? ఫిల్మ్ మేకర్స్ అండ్ యాక్టర్స్. రెడ్డి వంగ గారి ఫిల్మ్స్ అయినా లైక్ దట్స్ ద ఫిల్మ్స్ ఫర్ మీ, వాట్ హిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. లార్జర్ దెన్ లైఫ్ ఇస్ రాజమౌళి గారు, డిఫరెంట్ ఆల్ టుగెదర్. బట్ ఫర్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఇస్ ఈగా ఫర్ మీ. ఈగా ఆల్ టైమ్ ఫేవరెట్ ఈగా ఫర్ మీ, హిస్ ఫిల్మ్స్. ఓకే నెక్స్ట్ బాబు. ఓకే. సో మెనీ మోర్ యార్. ఈవెన్ ఒక చిన్న సినిమా వచ్చింది కోట్ అని, నైస్ స్వీట్ ఫిల్మ్. మహానటి. నేను లాస్ట్ 5-8-10 years చెప్తున్నాను నేను ఇంపార్టెంట్ ఫిల్మ్స్ మన తెలుగులో వచ్చిన ఫిల్మ్స్లో ఇంకా ఉన్నాయి. బట్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ వన్ ఆఫ్ ద ఫ్యూ ఫిల్మ్స్, చిన్న స్కేల్లో వచ్చిన ఫిల్మ్స్ కూడా. ఓకే నైస్. యా. సో వాట్ వాజ్ ద అంటే ఫైనల్ వర్డ్ అబౌట్ అగదా అంటే ఏం చెప్తారు? సిన్సియర్ టాలెంట్ లైక్ కామాక్షి, మై సెల్ఫ్, ఇంకా కపుల్ ఆఫ్ గుడ్ యాక్టర్స్, వన్ డెబ్యూటాంట్ లైక్ జోవికా, విజయ్ కుమార్ గారి ఫ్యామిలీ నుంచి, ఉల్కాని సీజన్డ్ యాక్టర్ హిందీలో చేసింది, రాజు గారి లెజెండరీ ఎక్స్పీరియన్స్తోని వచ్చే ఒక డివైన్ మిస్టికల్ థ్రిల్లర్ విత్ బిట్ ఆఫ్ హారర్ ఎలిమెంట్. టీజర్ చూసారు ఇప్పటివరకు, దాని రిసెప్షన్ అయినా దాని నచ్చిందనే ఫీడ్బ్యాక్ చాలా గట్టిగా వస్తుంది. ట్రైలర్ ఇప్పుడు 3rd August రిలీజ్ అవుతుంది, అది చూడండి. అది చూసి మీకు నచ్చుతుందని ఆల్మోస్ట్ నేను షూర్ ఉన్నాను. సో చూసి 14th August ఫిల్మ్ చూడడానికి రండి. ఐ థింక్ మ్యాసివ్ ఫిల్మ్స్ ఆగస్ట్లో లేవు అనుకుంటా. సో మాదే మ్యాసివ్ ఫిల్మ్ అనుకొని, మాదే పెద్ద ఫిల్మ్ అనుకొని లాంగ్ వీకెండ్ 14th, 15th, 16th సినిమా చూడడానికి రండి. మీకు నచ్చిన తర్వాత దాన్ని వర్డ్ స్ప్రెడ్ చేయండి.
బట్ ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి అ క్లైమాక్స్ అయినా ఓవరాల్గా అయినా ఇట్స్ అ వెరీ కమర్షియాలిటీతో పాటు ఉన్న ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేసిన ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఫిల్మ్. నైస్. బట్ ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ ఫర్ డెబ్యూ థియేటర్ మళ్ళీ అగైన్ అంటే ప్రాపర్ డెబ్యూ థియేటర్. అవును అవునా? అనొచ్చు ఒక మాట, అలా అనొచ్చు. అంటే Dirty Harry రావాల్సి- అన్నట్టు మళ్ళీ ఓటీటీకి వెళ్ళిపోయేది. ఆ, మంగళవారం ఎస్ అండ్ నో నాకు. బట్ ఇది మీ ఇది నా ప్రాపర్ film. డెబ్యూ. యూ కెన్ సే. సో శ్రవణ్ గారు అంటే లైక్ ఇఫ్ సమ్మన్ అబ్జర్వ్ యువర్ ప్రిపరేషన్ అండ్ ఆల్, ఎప్పుడైనా మీరు చేసిన ఫిలిమ్స్ కానీ ఎనీథింగ్ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు తెలియకుండా మీకు అంటే మీలో ఉన్న పెక్యులర్ థింగ్స్ని ఏం అబ్జర్వ్ చేయగలరు వాళ్ళు? అంటే లైక్ ప్రిపరేషన్ టైంలో ఎలా ప్రిపేర్ అవుతారు ఏంటని? ఐ థింక్ నేను కొన్ని మూమెంట్స్ ఉంటాయి, కొన్ని నాకు నేను మాట్లాడుకోవడము, ట్రయింగ్ టు రిహర్సల్ ఆఫ్ ది లైన్స్ అనేది బేసిక్గా ఉంటుంది. ఇంకొకటి డైలాగ్స్ని ఫస్ట్ ట్రయింగ్ టు ఏమంటారు అక్వెంటైజ్ కావడం, మన నోట్లో దాన్ని గుర్తు పెట్టుకోవడానికి. మన నాలుకకు తిరగాలి కదా అది. ఒక్కొక్కసారి కొన్ని అక్షరాలు తిరిగాయి, సో అది బేసిక్ ప్రాసెస్ కనిపించవచ్చు వాళ్ళకి. హౌ ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ షూర్ నా నాలిక దానికి అలవాటు పడుతుందా లేదా, అదొకటి మేబీ గమనించవచ్చు. ఇంకా మిగతా మోర్ ఆఫ్ ఇన్ మై మైండ్ ఐమ్ ప్రిపేరింగ్. నేను ఐ ట్రై టు బి అలోన్ ఎక్కువ, సో అది కనిపించకపోవచ్చు వాళ్ళకి నేను ఏం చేస్తున్నాను. కొన్ని సీన్స్ ఉంటాయి వేర్ యూ హ్యావ్ టు డూ సర్టన్ థింగ్స్, బట్ అలాంటి సీన్స్లలో దే మైట్ సీ మీ డూయింగ్ సంథింగ్ వియర్డా స్టూపిడా పిచ్చిలేసిందా వీడికి ఫీలింగ్ రావచ్చు. బట్ మోర్లీ ఐమ్ ఇన్ మై హెడ్ ఐమ్ వర్కింగ్ మై సీన్. నా గ్రాఫ్ అయినా ఇక్కడ ఏది పడుతుంది, ఎంత వరకు కపల్స్ అనేది మోస్ట్లీ మెంటల్గా నడుస్తుంటుంది. ఐఎమ్ మోర్ ఆఫ్ మెంటలీ లైక్ యూనో ప్రిపేరింగ్ ఆర్ లైక్ ఓరియంటెడ్ లైక్ యూనో ప్రిపరేషన్ ఉంటుంది అది. బట్ అదర్వైజ్ యూ కెన్ మోస్ట్లీ సీ వెన్ ఐమ్ జస్ట్ ట్రయింగ్ టు నా టంగ్ని ఫస్ట్ యూజ్. ఎందుకంటే లైన్స్ ఒకటి సబ్ కాన్షియస్ ఉంటే తర్వాత మర్చిపోవాలి, మర్చిపోయి దానికి వెళ్ళి మళ్ళీ ఎందుకంటే డైరెక్టర్ ఎందుకు చేంజెస్ చేస్తాడు, పాజెస్ వేరే కావాలి తనకి ఒక్కొక్కసారి. సో డిఫరెంట్ పాజెస్లో ఒక్కొక్కసారి మనం ఒక పాజ్లో ఒక గ్రాఫ్లో మనం ప్రిపేర్ ఎలా చెప్తారంటే లైక్ ఈయన అంటే నేను కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు లైక్ ఫర్ ధనుష్ గారు అంట, ధనుష్ గారు ఇఫ్ అబ్జర్వ్ ధనుష్ గారు అండ్ యాక్టర్స్ యొక్క స్టెప్స్ కౌంట్ అండ్ ఏమంటారు బ్లింకింగ్ కౌంట్ కూడా చెప్తారంట యాక్టర్స్కి. ఐ జస్ట్ వాంట్ దట్ బ్లింకింగ్ కౌంట్ 3 times ఓన్లీ, మీరు పైనుంచి కింద అంటే ఇలా ఒక్కొక్క స్ట్రక్చరల్ డైరెక్టర్స్ ఉంటారు కదా. కొన్ని ఓన్లీ టెక్నికల్ షార్ట్స్కి ప్రతి షార్ట్కి ఉండదు అది, ఆర్ ఎల్స్ ఇది నా గెస్. ఇది అంటే వాట్ కైండ్ ఆఫ్ డైరెక్టర్ ఎంఎస్ రాజు గారు మీకు ఇచ్చేటప్పుడు మనం ఒక్కొక్కసారి ఏమైందంటే వాళ్ళు రాసింది మనకు అర్థమైపోయింది అనుకోండి, వాళ్ళు ఏం చెప్పరు డైరెక్టర్లు అనే వాళ్ళు. దే వాంట్ అస్ టు డూ ఇట్ జనరలీ. మనం వాళ్ళు అన్నది క్రాక్ చేయలేకపోతే ఒక్కొక్కసారి టెక్నికలీ కొన్ని ఫ్రేమ్స్ ఎలా ఉంటాయంటే కొన్ని చెయ్యాలి, మనమేమో ఇది చేస్తున్నప్పుడు అది క్యాప్చర్ కావట్లేదు. సో దెన్ దే ఇలాంటి ఈ ఏమంటారు టూల్స్ ఇలాంటి డైరెక్షన్ చేయడానికి ట్రై చేస్తారు జనరల్గా నా ఎక్స్పీరియన్స్. ఎందుకంటే కెమెరా మూవ్ అవుతూ నువ్వు లేవు ఫ్రేమ్లో, కానీ కెమెరా మూవ్ అయిపోయి నువ్వు దాంతో మళ్ళీ నీ దగ్గరకు వస్తుంది. సో ఆ టైంలో లేదా మేబీ సమ్మన్ హూ ఇస్ కొంచెం నాట్ సో ఏమంటారు క్యారెక్టర్ని అర్థం చేసుకోకుండా చేస్తే వాళ్ళకి బేసిక్స్ నేర్పించడానికి దెన్ ఇలాంటివి చేస్తాను. అతను కూడా ఇనిషియల్ టీవీలో అయ్యాయి ఇవన్నీ, తర్వాత తక్కువే. రాజుగారితోని ఈ లిఫ్ట్స్ ఫస్ట్ ఏం చేస్తున్నారో చూస్తారు, చూసి అక్కడేం కరెక్షన్స్ కావాలా, కరెక్షన్ లేకపోతే ఏం అడగరు, అలాగే ఎలా ఉందో జస్ట్ అదే అన్నట్టు. ఇంకా అతను ఏమనలేదంటే అదే కావాలి, బేసిక్ వాళ్ళని డిస్టర్బ్ చేయరు. ఆయన వీడియో చూసా అర్జున ఫగదాలో, ఆయన చాలా ఎమోషనల్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. నేను ఆయనతో కూడా మాట్లాడా, అంత అగ్రెసివ్గా ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అట్ ద ఏజ్లో? హీస్ అ ప్యాషనెట్గా. ఏజ్ అనేది మనకలా అనిపిస్తుందిలేండి, కానీ 60 ఉండి ఉంటారు తను. ఏజ్ ఏం కాదులే, పీపుల్ మేక్ ఫిల్మ్స్ టిల్ 80. బట్ అంటే ఓన్లీ థింగ్ మనకంత అనిపించచ్చు. ఇప్పుడు నేను ఒక షార్ట్ చూసా, ఒక 5-10 members ఆయన ఆపుతుంటే ఈ సో అగ్రెసివ్గా చేశారు. అంటే ఆ ఎనర్జీ లెవెల్స్ మేబీ వాళ్ళకు ఉంటాయి లేదో నాకు తెలియదు. 30-25% అంత ఎనర్జీ పర్సన్ టు పర్సన్ అనుకుంటా. రాజు గారు వన్ ఆఫ్ దోస్ పీపుల్, నాకు తెలుసు కాబట్టి చెప్తాను. మార్నింగ్ లేస్తారు, మెడిటేషన్ చేస్తారు, యోగా చేస్తారు, మీకు వెయిట్లో కన్ఫ్యూజ్ కావచ్చు ఆ రిజల్ట్. ఓకే. బట్ ఎందుకంటే చేసి దెన్ అగైన్ హీ రీరైట్స్ స్క్రిప్ట్ ఫ్రమ్ మార్నింగ్. రాసేషన్ అయిపోయింది, షూట్ నడుస్తుంది అక్కడ, కానీ మళ్ళీ ఒకసారి తన సీన్స్ నుంచి అలా వెళ్తూ అలా మళ్ళీ కార్లో ఎక్కేసి
సెట్ వరకు వస్తారు తను, మళ్ళీ కొత్త థాట్స్ వస్తే రాసుకొని మళ్ళీ అక్కడ వచ్చి మళ్ళీ చెప్తారు మనకి. ఓకే. అంటే ఈ సీన్ చేస్తున్నాం ఎక్కడనో, ఆల్మోస్ట్ 40 minutes సినిమా అయిపోయింది అనుకున్నాం, ఆ 40 minutes జర్నీ మళ్ళీ మొత్తం కొడతాడు ఫట్ 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 అని. నాకు అర్థమైంది మళ్ళీ అక్కడ అంటే మళ్ళీ చిన్న చేంజెస్ చేసుకుంటూ వచ్చి సెట్. అందుకే స్కోప్ ఆఫ్ ఇంప్రూవైజేషన్ తనకు తను కూడా పెట్టుకుంటాడు, మాతోనే ఎక్స్పెక్ట్ చేస్తాడు, తన నుంచి కూడా తను ఎక్స్పెక్ట్ చేసుకుంటాడు. బట్ దట్స్ హౌ ఐ థింక్ ఎవ్రీ ఫిల్మ్ మేకర్ దట్స్ వై దే అచీవ్ దట్ స్టేటస్ కూడా. ఎందుకంటే తను హీఈస్ ఆన్ ఇట్. మీరు అన్నట్టు ఎనర్జీ లెవెల్ వైజ్ ఈస్ వెరీ కమిటెడ్గా. మాకు అనిపిస్తాయి ఇట్స్ ఒక్కొక్కసారి అరే మనం ఇంకొంచెం సీరియస్ ఉండాలి బాబు, రాజుగారు ఎంత కష్టపడుతుంటే అనే ఫీలింగ్ వస్తుంది. అవును. అంటే మీకు ఇండస్ట్రీ బ్యాక్డ్రాప్ ఏమైనా ఉందా? అంటే లైక్ Zero. నో లేదా ఎనీ ఆడిషన్ ఎక్స్పీరియన్సెస్? ఇక్కడ ఎక్కువ లేదు నాకు, మొత్తం హిందీలో బాంబేలోనే. ఇక్కడ ఆడిషన్ ఇచ్చానులేండి, ఒక రకంగా ఒక్కటి రెండు అప్పుడెప్పుడో ఇచ్చానులేండి. అంటే మధ్యలో ఐ డోంట్ ఈవెన్ నో హౌ టు షట్ కౌంట్ దట్, కానీ ఇచ్చాను ఒకటి 2-3. డిడ్ యూ మిస్ ఎనీ గుడ్ ప్రాజెక్ట్స్ ఆర్ రిగ్రెటింగ్ అరే ఇది కొంచెం వర్క్ అయ్యేటే దొరికినా చేసేసాను నేను, ఏమి నచ్చకపోతే చేయలేదు అంతే. బట్ నేను మిస్ చేసి వద్దని రిగ్రెట్ చేయడానికి అలాంటి ఛాన్స్ అంతవరకు పోనీలేదు ఎప్పుడు. ఓకే. ఓకే. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ Ajay Mahi signing off.